ఈరోజు అందరి మధ్యన గణపరచబడాలన్న ఆశ మనకుంటే దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఏంటి తెలుసా? నువ్వు నీతిని ప్రేమించే మనస్సు నీకు ఉండాలి. ఈరోజు మనం అందంగా ఉన్న వారిని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈరోజు లేకపోతే మనల్ని మనం ప్రేమించేవారు చాలామంది కనిపిస్తూ ఉంటారు. కానీ ప్రియ సంఘమా, అందరి మధ్యన, నీ సహోదరుల మధ్యన, నీ కుటుంబం మధ్యన నువ్వు ప్రత్యేకంగా కనిపించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించగలగాలి. ఈరోజు దేవుడు చాలామందిని హెచ్చింపకపోవడం గల కారణం ఏంటో తెలుసా? నీతిని ప్రేమించేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ప్రార్థన చేస్తాం మంచిదే, ఉపవాసం ఉంటాం మంచిదే, దేవుని సందులో చక్కగా ఆరాధన చేస్తాం మంచిదే. కానీ ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం అన్నది దేవుడు చూస్తాడు. ఏ రీతిలో మనం నడుస్తున్నాం? దుర్నీతిని ద్వేషిస్తున్నామా, లేకపోతే దాన్ని ప్రేమిస్తున్నామా? నీతి కార్యాలు మనం జరిగిస్తున్నామా, నీతిని ప్రేమిస్తున్నామా, లేదా లోకాన్ని ప్రేమిస్తున్నామా అని ఆయన హృదయములను పరిశీలించినప్పుడు మన హృదయములో ఏం కనిపించాలి తెలుసా? అయ్యా, దేవుని మందిరానికి వస్తున్న బిడ్డ, ఈ బిడ్డ నీతిని ప్రేమిస్తున్నాడు, దుర్నీతిని ద్వేషిస్తున్నాడు గనక దేవుని తలంపులు ఎట్లా మారుతాయి అంటే, ఎంతమంది అయితే సహోదరులు నీకున్నారో, 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, నీ కుటుంబము చాలా గొప్పదై ఉండొచ్చు, వారందరి మధ్యన దేవుడు నీతిని ప్రేమించే వారిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమేనయ్యా, ఇవాళ మనం నీతిని ప్రేమించాలి. ఇవాళ యవనస్తులు కూడా ఒక ఆశ ఉంటుంది, మా స్నేహితులందరి మధ్యన మేము స్పెషల్గా ఉండాలి, మా స్నేహితులందరి మధ్యన మేము మంచి పేరు సంపాదించుకోవాలి. మంచి పేరు సంపాదించాలంటే మనం అందంగా రెడీ అయితే సరిపోదండి. మంచి పేరు సంపాదించాలంటే ఒక చక్కటి కాస్ట్లీ బైక్ మనం కొనుక్కుంటే సరిపోదండి. అందరి మధ్యన పరిచయం కనిపించాలంటే మనం ఏదో ఒక ఉన్నతమైన వారిని చూపించుకోక్కర్లేదండి. అందరి మధ్యన మనము ఘనత పొందాలంటే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినప్పుడు ఏమీ అక్కర్లేదు, దేవుడే ఆ బిడలందరినీ హెచ్చించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎట్లా హెచ్చిస్తాడు చెప్పనా? ఎవరికి లేని ప్రత్యేకమైన తలాంతులు ప్రభు మనకిస్తాడు. ఎవరికి లేని ప్రత్యేకమైన జ్ఞానము చేత ప్రభు మనల్ని నింపుతాడు. ఎవరికి లేని నూతనమైన తలంపులు ప్రభు మనకిస్తాడు. తలాంతులు, ఫలములు, వరములు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు అందరి మధ్యన మనం ఎలా కనిపిస్తాం తెలుసా? ప్రత్యేకముగా కనిపిస్తాం. ఈరోజు మనందరము అందరి మధ్యన హెచ్చింపబడాలి. కుటుంబాల మధ్యన అవమానం పొందుతున్నప్పుడు మనకుండే ఒకే ఒక ఆశ, ఏ నోరైతే నన్ను తిట్టిందో ప్రభా, ఏ నోరైతే నన్ను అవమానపరిచిందో ప్రభా, వారందరి మధ్యన నన్ను హెచ్చించగలిగిన దేవుడు గనక నువ్వేం చేయమన్నావు అది నేను చేస్తాను ప్రభా అని అది తీర్మానం తీసుకొని నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించగలిగితే 2025 సంవత్సరములో ఏ నోరైతే నిన్ను తిట్టిందో ఆ నోటి చేతే ప్రభు నిన్ను హెచ్చించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా.